వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడి. ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ఉన్నందుకే ఏలేటిపై అక్రమ కేసులు. నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు ముత్యం రెడ్డి ఆరోపణ. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ సర్కార్. సత్యాగ్రహ సంకల్ప దీక్షలో మండిపడిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు. శ్రీరామనవమి పండుగను రాజకీయం చేయకండి. గోషామహల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్ కు బీఆర్ఎస్ నేతల విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ చూస్తే, సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కేపీహెచ్పీ డివిజన్ పరిధిలోని సిబిసిఐడి కాలనీలో 2 ఓపెన్ జిమ్లు, దాదాపు కిలోమీటర్ పొడవున చేపట్టనున్న మంజీరా పైప్లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని అన్నారు. మహిళలకు అందుబాటులో ఉండే విధంగా ఓపెన్ జిమ్లు, పార్కులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. గతంలో బ్రహ్మాండమైనటువంటి నీళ్ళు ఇచ్చాం, ఈ రోజు వరకు ఇస్తూ ఉన్నాం. కానీ ఈ 1 ఇయర్లో కొన్ని వందల ఇండ్లు కొత్త ఇండ్లు వస్తూ ఉన్నాయి. ఆ రోజు వేసినటువంటి పైప్ లైను, ఆ రోజు అయినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఒక 1 ఇయర్లో ఇల్లు కట్టుకోవడం వలన కూడా కొంత డ్రైనేజ్ వ్యవస్థ, కొంత నీటి కూడా సమస్య వస్తుందని చెప్తా ఉన్నారు. దానివల్ల పైప్ లైన్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నారు. ఎంబడి అంటే 1 ఇయర్కి ఒకసారి ఇండ్లు, 1000 ఇండ్లు కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో నాకు తెలిసిన మటుకు 50,000 60,000 హౌజెస్ కొత్తగా ఏర్పడ్డాయి. 27 MGD ఉన్నటువంటి వాటర్ని ఈ రోజున 31 MGD వాటర్ పెంచగలిగాం. అయినా కూడా సరిపోతలేమంటున్నారు. ఇంట్లో ముఖ్యంగా హాస్టల్స్, ఈ హాస్టల్స్ పెట్టడం వల్ల ఉన్నటువంటి వాటర్ అంతా సంపులు పెట్టేది గుంజేయడం, ఇబ్బంది పెట్టడం, డ్రైనేజీలలో వాళ్ళు మురికి మొత్తం వేయడం, ఓటర్ల ద్వారా వచ్చిన వాళ్ళని వేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. అవన్నీ కూడా ఎక్కడైతే హోటల్స్ కానీ, ఎక్కడ హాస్టల్స్ అయితే ఎక్కడైతే డ్రైనేజీలో కలిపి ఇబ్బంది పెడతా ఉన్నారో వాళ్ళు నోటీసులు ఇచ్చి కఠినమైన నిర్ణయం తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఇప్పటికే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరగబోతా ఉంది. ఇంకా కూడా కొంత 10% కొద్దిగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ కొద్ది నీటి సమస్య ఉంది కాబట్టి అది కూడా చేసే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మా కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ఉన్నందుకే ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు ముత్యం రెడ్డి ఆరోపించారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. దిలావర్పూర్ మండల కేంద్రంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిర్మల్తో పాటు సారంగపూర్, నర్సాపూర్, నిర్మల్ రూరల్, లక్ష్మణచంద, సోన్, మామడ, ఖానాపూర్, బైంసాలోను నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మహేష్ అన్న మీద గత మున్సిపాల్లో ఉద్యోగాలను అమ్ముకున్న విషయం అందరికీ తెలిసే. అయితే ఇది ఓన్లీ నిర్మల్ మున్సిపాల్లోనే తెలుపుతున్నది. అయితే ఇవాళ మంత్రి గారు మహేష్ రెడ్డి మీద కేసు
రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం గత 8 సంవత్సరాల ఈ అరాచక పాలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అరాచక పాలన భాగంగా కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వము అలాగే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వము ప్రశ్నించే గొంతుకలను ఎల్లవేళ నొక్కుతూ వస్తుంది. దీనిలో భాగంగా ఈ కార్యక్రమం భాగంగానే మన దేశ ప్రజానాయకుడైనటువంటి ప్రజల మనసు మన్నన పొందిన నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి మీద అక్రమ కేసులు బనాయించి అలాగే వారి ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడము, దానిలో భాగంగానే మన రాష్ట్రంలో ఇదే అరాచక పాలన మన నిర్మల్ ప్రశ్నించే గొంతుగా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే వ్యక్తి అయిన మన మహేష్ అన్న గారి మీద అక్రమ కేసులు బనాయించి కోర్టు నోటీసులు ఇవ్వడము చాలా దురదృష్టకరము. ఈ ప్రశ్నించే గొంతుకలను ఇలా నొక్కడం వల్ల ఈ ప్రజాస్వామ్య విలువలని కలరాయడం వల్ల ఈ కేంద్ర ప్రభుత్వాలు ప్రజల నుంచి వ్యతిరేకతను రాబోయే కాలంలో చవిస్తాయని చెప్పేసి మేము ఈ సమావేశం పరంగా తెలియజేస్తున్నాము. ఇదే పాలన కొనసాగితే, ఈ రాష్ట్ర పాలన కొనసాగితే మేము ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. కనుక వెంటనే ఈ యొక్క వారు చేసింది నిజంగా ఉంది కనుక ఇది ఒక అధికార పార్టీ అండతోటే ఇలాంటి అవినీతి జరిగి మరి డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చి మరి వారే ఈ ఉద్యోగాలను కూడా రద్దు చేసింది, అవినీతి జరిగిందని చెప్పేసి రద్దు చేయించడం కూడా జరిగింది. మరి ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదని చెప్పేసి దీన్ని ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరి పోరాడి ఐకే రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి, అదేవిధంగా మరి ఐకే రెడ్డి గారు మరి మొన్న చూసినాం ఏదైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే మరి ఇది సర్వసాధారణం అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఇది మనం చూస్తే ఒక సామెత ఉంది, అంటే పిల్లికి చెలగాటం మరి ఎలుకకు ప్రాణ సంకటం. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి మేము అక్రమమనే ఈ యొక్క ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఇది కామన్. ఎందుకంటే వాళ్ళు అక్రమం సంపాదించే వాళ్ళు కనుక ఇది కామన్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు కనుక ఇది ఖచ్చితంగా మనం మాట్లాడిన మాటతో మనకు ఏర్పడతా ఉంది. నిజంగా నిజాయితీగా రాసినటువంటి విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు, వారు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళని చెప్పేసి మొన్ననే ఐకే రెడ్డి గారు ఇండైరెక్ట్గా చెప్పినట్లు ఉంది. కనుక ఖచ్చితంగా ఈ యొక్క వారిపై రాబోయే కాలంలో మరి నిరుద్యోగ యువత కానీ అందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలపై మరి అందరికీ తెలుసు, ఇది బహిరంగ రహస్యం, అందరికీ తెలిసిన విషయం, వాళ్ళు ఏం చేస్తుండ్రు ఏం కదా అనేది. కనుక ఖచ్చితంగా మరి రాబోయే కాలంలో తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ యొక్క అక్రమ కేసులను వెనుకకు తీసుకోకపోతే మరి ఇంకా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి మరి ఎందరైనా మరి మహేశ్వర్ రెడ్డి మీద ఒక్కరి మీద కాదు మా అందరి మీద కేసులు పెట్టి మేము అందరం జైల్లో కూడా మరి ప్రజల పక్షాన
ముందుంటామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాహుల్ గాంధీపై కేంద్రం తప్పుడు కేసులు నమోదు చేసి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి కుటిల రాజకీయాలకు తెరతీసిన తీరును నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి జిల్లెల్గూడ చెరువు కట్టపై మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహ సంకల్ప దీక్ష నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ సంకల్ప దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. కక్ష సాధింపు కుట్రలో భాగమే రాహుల్పై అనర్హత వేటు అని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎం నరేందర్ రెడ్డి, బడంపేట్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, దేపా భాస్కర్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి మీద ఏదైతే కేసు పెట్టిందో ఆ కేసు విషయంలో శిక్ష వేయడం కానీ సస్పెండ్ చేయడం కానీ జరిగింది. రానున్న రోజుల్లో ఈ బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలంటే మనందరం ఏకతాటి మీద ఉండి అతి పెద్ద మెజారిటీతోటి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తారని అనుకుంటూ తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్ అన్నారు కానీ మరి మోడీ ఎందుకు భయపడుతున్నాడో అర్థమైతలేదు. మరి అందరూ గమనించాలి. మరి ఇంకొక మాట చెప్పాలంటే పెద్దలు అంటున్నారు బీజేపీకి సంబంధించిన వాళ్ళు క్షమాపణ అని చెప్తే సరిపోతుంది కదా 4 మాటలు అంటే క్షమాపణ అనే 4 అక్షరాలు చెప్పడానికి ఆయనేం తప్పు చేయలేదు రాహుల్ గాంధీ గారు. క్షమాపణ అని చెప్తే నేరం కాకుండా పోతుంది అని అంటే ఈ రోజు ప్రతి ఒక్క మనిషి కూడా క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే బీజేపీకి ఓటేసి గెలిపించినందుకు అందరూ క్షమాపణ చెప్తే బీజేపీ గవర్నమెంట్ గద్దె దిగి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుందని మీరు చెప్పగలిగితే ఆ మాట రాహుల్ గాంధీ గారిని ఎందుకు అనాలి అని అంటారు. ఒకవేళ రాహుల్ గాంధీ గారికి శిక్ష వేసినందుకు మోడీ గారు క్షమాపణ చెప్తారా? ఈ సందర్భంగా నేను అడుగుతున్న ఈ వేదిక నుంచి మోడీ గారు మీరు అనాలోచితంగా డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ గారు రాసిన రాజ్యాంగాన్ని శృంగులో తొక్కి 23వ తారీఖు 22వ తారీఖు చీకటి దినాలుగా బీజేపీ వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఎందుకనంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఎందుకనంటే రాహుల్ గాంధీ గారిని ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కోవడానికి వారికి దమ్ము లేదు. ఒక భావి ప్రధాని ఏదైతే రాహుల్ గాంధీ గారు ఉన్నారో మరి నిన్న మన ప్రియతమ నాయకురాలు ప్రియాంక గారు కూడా చెప్పడం జరిగింది. మా అన్నగారిని ఎన్ని తీరులో ఇబ్బందులు పెట్టారు ఈ 8.5-9 సంవత్సరాలలో ఒక భారతదేశం. శ్రీరామనవమి పండుగ సందర్భంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహించే శోభయాత్రను రాజకీయం చేయవద్దని, శోభయాత్రలో మత విద్వేషాలు రెచ్చగొట్టవద్దని పలువురు బీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. పార్టీ గోషామహల్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఎంజే మార్కెట్ చౌరస్తాలో పావురాలు ఎగరవేస్తూ రాజాసింగ్ కు శాంతి సందేశం పంపారు. రాజాసింగ్ పై పీడీ యాక్ట్ అమలులో ఉన్నందున నిబంధనలు పాటించాలని, షరతులతో కూడిన బెయిల్ వచ్చినందున వాటిని గుర్తించుకొని ఉపన్యాసాలు చేయాలని హితవు పలికారు. చేసే బాధ్యత మీ పైన ఉంది. అదేవిధంగా ఇవాళ పోలీసు వాళ్ళు కూడా చక్కగా ఏర్పాట్లు చేశారు. వారికి నిర్వాహకులు పూర్తిగా సహకరించాలని నేను నిర్వాహకులను, ఇటు ప్రజలను, ముఖ్యంగా యూత్ను కోరుతా ఉన్నాను. నేను యూత్కి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కొద్దిమంది రాజకీయంగా ఎదగడానికి, రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి యువతను రెచ్చగొడతారు. మీరు మతతత్వ రెచ్చగొట్టే ప్రసంగాలకు మీరు స్పందించి ఏదైతే మీరు ఆ స్పందనకు మీరు ముందుకు వచ్చినట్టయితే మీ పైన కేసులు తప్పవు. నేను గతంలో కూడా ఇవాళ మన యువకులు ఎంతోమంది గోషామైల్ నుంచి వాళ్ళు ఇదే శోభాయాత్రలో రెచ్చగొట్టే ప్రసంగాలకు స్పందించి వాళ్ళు చేసిన అల్లర్లతోని ఇవాళ వాళ్ళ పైన కేసులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి కోర్టులల్లో. ఇది శోభాయాత్రని విజయవంతం చేద్దాం.
ఇప్పుడు నేను రాజా సింగ్ పీడీ యాక్ట్ గురించి మాట్లాడమంటున్నారు. నేను ఏం చెప్తున్నానంటే పీడీ యాక్ట్ మీకు మీ మీద పీడీ యాక్ట్ ఉంది, షరతులతో కూడుకున్నటువంటి బెయిల్ మీకు మంజూరైంది. నేను పోలీసు అధికారులకు విన్నవిస్తూ ఉన్నాను, ఏదైతే షరతులు రాజా సింగ్ మీద విధించారో ఆ షరతులను అన్నీ మరి రాజా సింగ్ గారు కంప్లై చేస్తున్నారా, దాన్ని పాటిస్తున్నారా, మరి అది చూడవలసిన బాధ్యత పోలీస్ యంత్రాంగం పైన ఉంది. మీరు దయచేసి ఈ యొక్క ప్రొసీజర్ని ఏదైతే మంచి విజయవంతంగా చేయవలసినటువంటి బాధ్యత అటు పోలీసులపైన, అటు మా పైన, మరి వివిధ నిర్వాహకులపైన, ముఖ్యంగా దీనికి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తులపైన కూడా ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. టీఎస్పీఎస్సీలో అవకతవకలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. విద్యానగర్ బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులతో ప్రభుత్వం చెలగాటం ఆడడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ల నుండి ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ప్రభుత్వ బోర్డులను వెంటనే రద్దు చేసి అడైన్మెంట్ బాడీలకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు నీల వెంకటేశం, బెల్లంపల్లి అంజీ, అనంతయ్య, సుధాకర్, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. నియామక ప్రక్రియ అనేటటువంటిది దేశంలో రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా కొన్ని కొత్త బోర్డులను ఏర్పాటు చేసింది. అది ఏంటిదంటే ఎలక్ట్రిసిటీ బోర్డు అని చెప్పేసి, గురుకుల నియామక బోర్డు అని చెప్పేసి, అదేవిధంగా వైద్య నియామక బోర్డు అని చెప్పేసి, అదేవిధంగా ఇతర నియామక బోర్డులు వేయడం ద్వారా, కానీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అని చెప్పేసి వీళ్ళ ద్వారా నియామకాలు చేసేటటువంటి సిస్టమ్ను ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో ఉన్నదానికి భిన్నంగా ప్రయత్నం చేస్తుంది. దీని ద్వారా నియామకాలు చేపట్టేటటువంటి కార్యక్రమం చేస్తుంది. అటానమస్ బాడీ అయినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్లనే మీకు ఈరోజు లీకేజీల ద్వారా బయటపడుతుంటుంటే 100% ప్రభుత్వ నియంత్రణలో ఉండేటటువంటి రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా అయ్యే నియామకాలకు ఎట్లా న్యాయం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి మొత్తము అవినీతి అక్రమాల పరంపరల లోపల వీళ్ళకు ఈ నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే ఈ బోర్డులన్నీ కూడా రద్దు చేసేసి అటానమస్ బాడీలకు వీళ్ళకి అప్పగింపవలే, లేదా అంతవరకు ఈ డిలే చేయకుండా జరగాలంటే యూనివర్సిటీ జేఎన్టీ కానీ, ఉస్మానియా కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఏదైతే రెడీమేడ్ సిస్టమ్స్ ఉన్నాయో దాని ద్వారా నియామకాలు జరగాలి తప్ప ఈ బోర్డుల ద్వారా చేయటువంటి నియామకాల ద్వారా న్యాయం జరగదని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది. తక్షణమే ఆ కోణంలో కూడా మేము ఉద్యమ వైఖరిని కూడా మార్చుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందుకని తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఒక తెలుగుదేశం పార్టీకే ఉందని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశానికి పూర్వ వైభవం లభిస్తుందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగిరి జ్యోత్స్న అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు బాలానగర్ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ప్రజలకు పార్టీ చేసిన సేవలను, అభివృద్ధి కార్యక్రమాలను ఆమె పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరించారు. తెలుగుదేశానికి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జయ సంకేతం ఎగరవేయడం పార్టీకి శుభసూచకమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సురేష్ బాబు, అరూప్ తదితరులు పాల్గొన్నారు. అన్న మధ్యలో ఎవరు రాకండి ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అనేటువంటిది క్లియర్ కింద ఇచ్చినాం. ఒకసారి పిల్లలకు చూపించండి. ఇంకొక నెంబర్ ఉన్నది, ఆ నెంబర్ మీద ఒక మిస్డ్ కాల్ కూడా ఇవ్వమని చెప్పండి. అంటే పిల్లలు కూడా వస్తారు. ఒకసారి తెలంగాణలో ఖచ్చితంగా రావాలి, ఇక్కడ ఓటేయాలి. తెలంగాణలో తెలుగుదేశానికి ఓటేయాలి. పార్లమెంట్లో ప్రశ్నించే గొంతు ఉండకూడదని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం సిగ్గుచేటని వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పీఎండీ నజీర్ అహ్మద్ మండిపడ్డారు. రాహుల్ విషయంలో మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. బీజేపీ దుర్మార్గపు చర్యలకు దేశ ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పటికే కుల మత ఆర్థిక విధానాలతో దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించిపోయిందని ఆరోపించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు తొలగించి మళ్లీ ఆయన పార్లమెంట్లోకి ప్రవేశించే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లో ఆయన సూరత్ కోర్టు మన రాహుల్ గాంధీకి 2 ఏళ్లు జైలు శిక్ష విధించడం జరిగింది.
2 నెలలు విధిస్తూ మళ్ళా ఒక నెల రోజులు అంటే 30 రోజులు ఆయనకు హైకోర్టు అప్పీల్ చేసుకోమని చెప్పి గడువు ఇచ్చింది. అంత నేరాలా ఆయన నేరస్తుడు కాదు. బీజేపీ పార్లమెంటులో లోక్సభ సభ్యత్వానికి రాహుల్ గాంధీకి ఆయనకు అనర్హత వేటు వేయడం చాలా దుర్మార్గం. భారతదేశం ప్రజలకందరూ గర్జిస్తున్నారు. ఏమో ఒక 30 రోజులు కోర్టు గడువు ఇచ్చింది. అది చిన్న మాట. దొంగలు మోసం చేశారు ప్రజల సొమ్ము అనే దానికి కోర్టు శిక్షించింది. కోర్టు అనుగుణంగా మేము ఉండాల్సిందే. న్యాయపోరాటాలు చేస్తాం. ఆ కోర్టు 30 రోజులు టైం ఉంది. దానికి మేము అంతలోపల వీళ్ళు నరేంద్ర మోడీ గారు మన రాహుల్ గాంధీ ఆయన చేసిన స్కామ్ గురించి, ఆదాని సెల్ కంపెనీల గురించి, చైనా కంపెనీల గురించి పెట్టుబడులు ఏ విధంగా వచ్చినాయి, ఈ పెట్టుబడుల గురించి విచారించండి అని లోక్సభలో ఆయన అడిగినందుకు కక్ష సాధింపుగా ఈరోజు 1.5 దినం మన రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు వేసినారు. మీరు మోడీ గారు, మీరు ప్రజల్ని మన 1,40,00,000 జనాభా ఉన్నారు భారతదేశంలో. వాళ్ళకందరికీ మీరు క్షమాపణ చెప్పాలా. ఎందుకంటే మీరు ఏం చేశారు? డిమానిషన్ నోట్ల రద్దు అన్నారు. నోట్ల రద్దు, దొంగలకు బయటికి తెస్తాం, నల్లధనం వెనక్కి తెస్తాం, మహిళలకు 0 అకౌంట్ తీసుకోండి 15 లక్షలు వేస్తామని చెప్పి భారతదేశానికి మోసం చేసిన వాళ్ళు మీరు. మేము చెప్తున్నాం, మీరు దొంగలు. 420 భారతదేశం ప్రజలు చేసిన వాళ్ళు, మీరు మోసం చేసిన వాళ్ళు. ఇది ఏముంది ప్రజలందరికీ తెలుసు. అవినీతి మీద పోరాడి అడిగితే మీరు ఈ విధంగా అనర్హత వేటు వేస్తారా? గాంధీ గారి కుటుంబం ప్రజల కోసం ప్రాణాలు తగ్గించిన కుటుంబం. మీకు ఏ చరిత్ర లేదు. స్వాతంత్రం తెచ్చిన చరిత్ర ఉందా? స్వాతంత్ర పాలన చరిత్ర ఉందా? పోనీ భారతదేశంలో ఏ ఒక్క మీరు భారతీయ జనతా పార్టీలో ఏ ఒక్కడైనా ప్రజల గురించి ప్రాణాత్యాగం చేసిన వ్యక్తి ఉండాలా? అలాంటి కుటుంబం బట్టి మీరు ఈ విధంగా అనర్హత వేటు వేయడం చాలా బాధాకరం. మేము ఇక్కడ నుంచి న్యాయపోరాటాలు చేస్తాం. న్యాయపోరాటం చేసి మాకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంటుంది. రాహుల్ గాంధీ కూడా మేము మీకు అధికారంలో ఖచ్చితంగా వచ్చిన తర్వాత మా పాలన ఏందో చూపిస్తామని చెప్పి రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరుగుతుంది. అలాంటిగా అఖిలపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కూడా రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తున్నారు. విశేష స్పందన ఉంది. ఇప్పుడు పోతుంటే ఆటోలో వాళ్ళు కూడా రాహుల్ గాంధీ గారు జిందాబాద్ అని చెప్తారు ప్రజలు. ఇలాంటిది చేష్టాలు చేసి ఇంకా మీరు భారతదేశంలో లేకుండా మీరు బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది పరిస్థితి అని చెప్పి మేము తెలియపరుచుకుంటూ రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, బీజేపీ, 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 మోడీ, మోడీ, మోడీ. ఏప్రిల్లో జరగనున్న గ్రామ సభల్లో అన్ని శాఖల అధికారులు ప్రజలు పాల్గొనేటట్లు చర్యలు తీసుకుని సమర్థవంతంగా నిర్వహించాలని ఏలూరు జిల్లా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నాయకులు కోరారు. ఏప్రిల్లో జరగనున్న గ్రామ సభల్లో అన్ని శాఖల అధికారులు ప్రజలు పాల్గొనేటట్లు చర్యలు తీసుకుని సమర్థవంతంగా నిర్వహించాలని ఏలూరు జిల్లా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నాయకులు కోరారు. ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్రావు, మండవల్లి మండల అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి టి అప్పారావు, కె మార్కురాజు ముదినేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందనలో ముదినేపల్లి ఎంపీడీఓ పి మల్లీశ్వరికి వినతి పత్రం అందజేశారు. పలు మండలాల్లోని అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామ సభలను చిత్తశుద్ధితో నిర్వహించుకోకపోవడంతో వెలవెలబోతున్నాయని విచారణ వ్యక్తం చేశారు. అయితే ఈ గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి ఒకరు వాటర్ హాజరయ్యేటట్టు చూసి గ్రామ సభను విజయవంతంగా నిర్వహించాలి. అలాగే అధికారులందరూ అన్ని శాఖల అధికారులు అన్ని గ్రామ సభల్లో పాల్గొని ప్రజలకి మన గ్రామ సభల మీద విశ్వాసం కల్పిస్తే గ్రామ సభలకు వస్తాయి. గ్రామ సభల మీద ప్రజలందరికీ మంచి అవగాహన తీసుకొచ్చే విధంగా, ప్రజల్లో మంచి చైతన్యం తీసుకొచ్చే విధంగా నిర్వహించాలని, ప్రజలు పరోక్షంగా పాల్గొనేది గ్రామ సభల్లోనూ మాత్రమే కాబట్టి ప్రజలు తన సమస్యలు ఏదైనా ఉంటే ఇక్కడ పరిష్కరింపబడతాయి అనేది తెలిసే విధంగా
అన్ని గ్రామాలలో అన్ని శాఖల అధికారులు వచ్చే విధంగా చర్యలు తీసుకుని అదేవిధంగా ప్రజలను భాగస్వామ్యం చేసి వాళ్ళని చైతన్యవంతులుగా చేసి గ్రామ సభలు విజయవంతం చేయడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎండిహెచ్డబ్ల్యూఎస్ పిల్లల ఆశ్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామ్ చరణ్ తేజ్ ఫ్యాన్స్ ప్రజాసేవా సమితి ఆధ్వర్యంలో ఆశ్రమానికి బియ్యం అందించారు. ఈ సందర్భంగా పిల్లల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గట్ల రమేష్ మాట్లాడుతూ సినిమాలు సమాజంలో ఉన్న ఇతివృత్తాన్ని ప్రతిబింబించేలా ఉంటాయని అన్నారు. ఇలాంటి సినిమాలను ప్రజలు ఎల్లకాలం ఆదరిస్తూనే ఉంటారని అన్నారు. అభిమానులు సమాజ హితం కోసం సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. చూడండి రమేష్ అన్న చూడు ఒకసారి చూడు. పెట్టండి ఒక్క నిమిషం. రానా లేడా పిల్లలు రాండి ఇటు ఇటునా వాళ్ళు కనబడరు కదా. ఇటు జరుగు ఇంకా రైట్ ఓకే. ఇటు చూడండి. ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రామగుండం కార్పొరేషన్ మెగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఎంబీడబ్ల్యూహెచ్ అనాథ శరణంలో పిల్లల మధ్య కేక్ కట్ చేసి వారికి ఒక బియ్యం బత్త ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆశించదగ్గ సినిమాలు రామ్ చరణ్ తీయాలని, ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఆయనే మంచి ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని ఈ సందర్భంగా ఫ్యాన్స్ అందరికీ తెలియజేస్తూ రామ్ చరణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. నిర్మల్ జిల్లా బైంసా ఎన్ఆర్ గార్డెన్స్ లో ఆల్పోస్ విద్యా సంస్థ యాన్యువల్ డే ప్రోగ్రామ్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యం, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడి.
ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ఉన్నందుకే ఏలేటిపై అక్రమ కేసులు. నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు ముత్యం రెడ్డి ఆరోపణ. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ సర్కార్. సత్యాగ్రహ సంకల్ప దీక్షలో మండిపడిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు. శ్రీరామనవమి పండుగను రాజకీయం చేయకండి. గోషామహల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్ కు బీఆర్ఎస్ నేతల విజ్ఞప్తి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీతి న్యూస్. లక్ష్యం సమాజితం.